బయట ఉన్నారు ఇంకా చాలా మంది బయట ఉన్నారు. వెనకాల కీలు 100 మంది ఉన్నారు. కెమెరాలు కూడా కనపడ అంతమంది ఉన్నారు. సార్ ఒకటి ఏంటంటే దీనికి ఇప్పుడు కౌంటింగ్ లేట్ అయితే వెళ్ళకపోతే ఇబ్బంది కాబట్టి అంటే ఎంత లోపపోయేష్టంగా ఈ నిర్వహణ ఉందో ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిందిగా కనీసం రాబోయే రోజుల్లో అయినా కూడా ఇటువంటి పరిస్థితి దారుణించకుండా అధికారులకు కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఏం రావా ఆ మాత్రం అవగాహన ఉండదా. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టి తీసుకుపోయి మధ్యాహ్నమైనా సరే సవ్యంగా జరిగేటట్టుగా, అదేవిధంగా సాయంకాలం కానీ ఇప్పుడు మేము 4 గంటలు కనీసం అలా నిర్వహించలేనప్పుడు కనీసం మాకు మీ యొక్క లంచ్ తీసుకోమని చెప్పంటే అందరూ తీసుకొచ్చేవాళ్ళే. మీ క్యారియర్స్ తీసుకొచ్చుకోండి అని చెప్పి పర్మిట్ చేసినట్టే అందరూ ప్రాంప్ట్గా వాళ్ళ క్యారియర్ తీసుకొని టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు అందరూ సవ్యం జరిగిండేది. కాబట్టి ఈ రోజు జరిగిందంటే దానికి కారణం స్టాఫ్ కాదు, ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా 8 o'clock స్టార్ట్ చేసినటువంటి 7 గంటల నుంచి ప్లేట్ పట్టుకున్నాం. కౌంటింగ్ పరీక్ష అంటే ఎంత లోపపోయేష్టంగా ఈ నిర్వహణ ఉందో ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిందిగా కనీసం రాబోయే రోజుల్లో అయినా కూడా ఇటువంటి పరిస్థితి దారుణించకుండా అధికారులకు కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఏం రావా ఆ మాత్రం అవగాహన ఉండదా. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టి తీసుకుపోయి మధ్యాహ్నమైనా సరే సవ్యంగా జరిగేటట్టుగా, అదేవిధంగా సాయంకాలం కానీ ఇప్పుడు మేము 4 గంటలు కనీసం అలా నిర్వహించలేనప్పుడు కనీసం మాకు మీ యొక్క లంచ్ తీసుకోమని చెప్పంటే అందరూ తీసుకొచ్చేవాళ్ళే. మీ క్యారియర్స్ తీసుకోండి పర్మిట్ చేసినట్టే అందరూ ప్రాంప్ట్గా వాళ్ళ క్యారియర్ తీసుకొని టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు అందరూ సవ్యం జరిగేది. కాబట్టి ఈ రోజు జరిగిందంటే దానికి కారణం స్టాఫ్ కాదు, ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా సార్ 4:30కి రమ్మని చెప్పి ఇప్పుడు 8 ఎట్లా స్టార్ట్ అవుతా సార్? 4:30కి రమ్మన్నారు. మాకు 2 గంటలకు బయలుదేరి వచ్చారు. ఇక్కడ వస్తే టిఫిన్ లేదు, ఏమీ లేదు. అందరూ షుగర్ పేషెంట్లు ఉంటారు. చేసేం పట్టించుకోవడం, ఎవరికైనా ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు. ఫోన్ లాక్కునేసినారు. అడెవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీకి? సరిపడా పాసులు ఇచ్చారు లేదు, పాసులు ఇచ్చినాడు లేదండి, పాసులు ఇచ్చేం చేసుకోను ఇచ్చారు కదా మీకు. అంటే కౌంటర్లో కూడా స్టాఫ్ కో సైడ్, ఏజెంట్ కో సైడ్, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క ఈవీఎంతో 4 స్టాఫ్ ఉంటారు, అదేవిధంగా ఏజెంట్ 4 ఉంటారు. మినిమం 8 మెంబర్స్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆ విధంగా ఎన్ని దాదాపు లాంగ్ టైం బ్యాక్ ఇది, చాలా టైం ఉంది. ఇంత టైంలో ఎంతమంది స్టాఫ్ వస్తారు అనేటువంటి మినిమం సెన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎలా నిర్వహించాలా? 8 o'clock పోయిన వాళ్ళు, చాలా షుగర్ పేషెంట్ ఉంటారు, చాలా పేషెంట్ ఉంటారు, వాళ్ళందరూ ఏ విధంగా